అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. డాక్టర్ ఎవరు? నేను డాక్టర్ని కాదు. ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు. నాకు డెలివరీ చేసిన డాక్టర్ మీరే. నాకు బాగా గుర్తుంది. ఎందుకు అబద్ధం చెప్తున్నారు? నేనేం అబద్ధం చెప్పడం లేదు. తప్పుకోండి, నేను వెళ్ళాలి. మీతో మాట్లాడాలి. నాతో ఏంటి మీరు మాట్లాడేది? ఎందుకు డాక్టర్ నన్ను చూసి భయపడుతున్నారు? అసలు ఏమైంది? ఈ వేషం ఏంటి? రాజమండ్రిలో ఉండే మీరు ఇక్కడ ఇలా ఏంటిదంతా? నా గురించి నీకెందుకో? మీ గురించి నేను తెలుసుకుంటేనే నాకు సంబంధించిన నిజం నేను తెలుసుకుంటాను. నిజమేంటి? ఆ రోజు రాత్రి మీరు యశ్ వాళ్ళ అమ్మని రహస్యంగా ఎందుకు కలిశారు? ఆమెతో ఏం మాట్లాడారు? నేనెవరిని కలవలేదు, ఏం మాట్లాడలేదు. ఆగండి, నేను చూశాను మిమ్మల్ని. ఎందుకు నా దగ్గర దాస్తున్నారు? నేనేం దాయలేదు. ఖచ్చితంగా మీరు నా దగ్గర ఏదో నిజం దాచిపెడుతున్నారు. అది నాకు తెలియకూడదని మీరు కంగారు పడుతున్నారు. చెప్పండి. ఏం చెప్పాలి నీకు? ఎందుకు నా వెంట పడుతున్నావు? అప్పుడే చెప్పాను కదా నీకు, పొరుట్లోనే నీ బిడ్డ చనిపోయాడు. నేనేం పిల్లల్ని మార్చలేదని. మిమ్మల్ని నేను ఆ విషయం అడగలేదే. ఇప్పుడు నాతో ఎందుకు చెప్పారు? అంటే 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 నాకు కమల పిల్లలు పుట్టారా? అది అది చెప్పండి. అది చెప్పండి. మేడం, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారండి? మెడిసిన్స్ త్వరగా కావాలి, చాలా అర్జెంట్. 2 నిమిషాల్లో తెచ్చి ఇచ్చేస్తాను. ఓకే మేడం. డాక్టర్, మేడం, చాలా అర్జెంట్. తెస్తున్నాను. మళ్ళీ మిస్ అయిపోయింది. అమ్మే, నీ ఫోన్ మోగుతూ ఉండాది. వస్తానమ్మీ. ఎవరమ్మే ఫోన్ చేస్తా ఉండదే? పిల్లకాయలు మిస్ అమ్మే. మేడం చెప్పండి. మీ పిల్లలు కనిపించట్లేదు. ఏంటండి కనిపించకపోవడం ఏంటి? స్కూల్లోనే కదా పిల్లకాయలు ఉండాలి. పొద్దుగాల నేనే కదా పిల్లకాయలు స్కూల్ దగ్గర దింపొచ్చుండది. లంచ్ టైం ముందు వరకు క్లాస్లోనే ఉన్నారు మేడం, ఆ తర్వాత కనిపించలేదు. అట్నా? దావుతా 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 అమ్మే, దావుతా. ఏమైంది? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? పిల్లకాయలు స్కూల్లో కనిపించడం లేదంట. స్కూల్లో టీచర్ ఏమో ఫోన్ చేసి ఉన్నది. ఏంటి, పిల్లలు స్కూల్లో లేరా? మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమో నాకు అర్థం కావట్లేదు. దావతా లంచ్ టైం వరకు స్కూల్లోనే ఉన్నారంట. ఆ తర్వాత కనిపించకుండా పోయిండారని చెప్తా ఉండదు. భగవంతుడా, మళ్ళీ ఈ ఉపద్రవం ఏంటి? దాము, ఎందుకంత కంగారు పడుతున్నావు? పిల్లలు ఎక్కడున్నారో నేను చెప్పిస్తానుండు. చెప్పు, పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు.
పిల్లకాయలను నేను దాచిపెట్టడం ఏందన్నయ్య? అసలు మీరేం మాట్లాడుతూ ఉండరు? ఆల్రెడీ ఒకసారి పిల్లల్ని కిడ్నాప్ చేసావు కదా, మళ్ళీ పిల్లలు కనిపించట్లేదంటే ఖచ్చితంగా అది నీ పని అయి ఉంటుంది. మర్యాదగా చెప్పు పిల్లలు ఎక్కడున్నారనేది, లేదంటే నా చేతుల్లో చస్తావు. ఆ, అన్నయ్య నిజంగా నాకే పాపం తెలియదు అన్నయ్య. మాటలతో అడిగితే నువ్వెందుకు చెప్తావులే, 4 పడితే గానీ నిజం బయటికి రాదు. అన్నయ్య, ఏయ్, చెప్పు. నా మాట వినండి. పిల్లలు ఎక్కడో చెప్పు. ఆగండి అన్నయ్య. మర్యాదగా చెప్తావా చెప్పవా? కొట్టొద్దు. ఏయ్, చెప్పు పిల్లలు ఎక్కడున్నారో చెప్పు. చంద్ర చెప్పమన్నా. ఎందుకు అలా కొడుతున్నావు? ఆగు. ఆగు చంద్ర. ఏయ్, చెప్పు. కొట్టొద్దు. అన్నయ్య నీకు దండం పెడతాను అన్నయ్య. చెప్పకపోతే నాకేం చంపేస్తా. తెలియదు అన్నయ్య. ఆగు. పిల్లలు నువ్వే వినట్లేదే. దండం పెడతాను. చెప్పు. వదినా ఎక్కడున్నారో చెప్పు. వదినా, నువ్వైనా చెప్పు వదినా. పిల్లకాయలు కనిపించకుండా పోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు వదినా. దాము, నువ్వు తప్పుకో, తన సంగతి నేను చూసుకుంటాను. మా ముందు పిల్లకాయలు ఎక్కడున్నారు వెతుకుదాం పద మావా. యా, ఆపండి మీ నాటకాలు. ముందు యష్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాను, ఆ తర్వాత వాడే చూసుకుంటాడు మీ సంగతి. అయ్యో చంద్ర వద్దు. ఎందుకు ఆ డాక్టర్ నన్ను చూసినప్పుడల్లా భయంతో కంగారు పడుతూ పారిపోతుంది? మొన్న నైట్ యశ్ వాళ్ళ అమ్మని కలిసి మాట్లాడింది. సో అసలు ముందు ఆ డాక్టర్కి యశ్ వాళ్ళ అమ్మకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుంటే అన్ని విషయాలు బయటకొస్తాయి. చెప్పండి మేడం. అను కనబడట్లేదు మేడం. ఏమంటున్నారు? మా అను స్కూల్కి వచ్చింది కదా మార్నింగ్. వచ్చింది మేడం, లంచ్ టైం వరకు స్కూల్లోనే ఉంది. ఆ తర్వాతే మిస్ అయింది. స్కూల్లో ఉన్న అను మీకు తెలియకుండా ఎలా మిస్ అవుతుంది? అదే మాకు అర్థం కావడం లేదు మేడం. ఒక్క మీ అనువే కాదు, రిషి శశి ముగ్గురు కనబడడం లేదు. ఏంటి, వాళ్ళు కూడా మిస్ అయ్యారా? అవును మేడం, మా స్టాఫ్ పిల్లల కోసం వెతుకుతున్నారు. ఈ విషయం మీకు ఇన్ఫార్మ్ చేద్దామని కాల్ చేశాను. ఉంటాను మేడం. పిల్లలు మిస్ అయిన విషయం వెంటనే వెళ్ళి యష్కి చెప్పాలి. యష్ అసలే వాస్తవ్ గారి టెన్షన్లో ఉన్నాడు. ఇప్పుడు పిల్లలు కనపడడం లేదని చెప్తే ఇంకా కంగారు పడతాడు. వాస్తవ్ గారిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లిన తర్వాత చెప్తాం. వాస్తవ్, ఇంకోసారి ఆలోచించు. ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకోవడం? లైఫ్ అనేది చాలా వాల్యూ అయింది. ఆ సింధుకి జీవితం విలువ తెలీదు, మూర్ఖంగా డెసిషన్స్ తీసుకుంటుంది. అలానే తన బ్రతుకు నాశనం చేసుకుంది. ఇప్పుడు నీ జీవితం స్పాయిల్ చేస్తుంది. నా మాట విను వాస్తవ్, వద్దు. పర్లేదు యష్, నాకేం కాదు. ఈరోజు నాది. సింధు నా లైఫ్ స్పాయిల్ చేయటం లేదు, సేవ్ చేస్తుంది. నా మంచి కోరే నీలాంటి ఫ్రెండ్ నాతో ఉంటే నాకేం భయం. టెన్షన్ పడకు నువ్వు. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. జాగ్రత్త. ఆ మాట నేను చెప్పాలరా నానా? నీకేం కాదురా, చూస్తూ ఉండు. నీకంతా బాగై కొన్ని రోజుల్లో మళ్ళీ తిరిగి అనుతో ఆడుకుంటూ మీ ఇద్దరూ కలిసి నన్ను ఏడిపిస్తారు. చూస్తూ ఉండు. ఇలాగే నవ్వుతూ ఆపరేషన్కి వెళ్ళు.
అంతా మంచి జరుగుతుంది. నేను అదే కోరుకుంటున్నానమ్మా. ఉంటాను. వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను అనరా. వెళ్ళొస్తాను. ఏంటి సింధు, టెన్షన్గా ఉన్నావు? నాకేమన్నా అవుతుందనా? ఆ విషయంలో నేనేం భయపట్టలేదు. నువ్వన్నావు చూడు, ఆత్మబలం మనోధైర్యానికి మించిన సక్సెస్ లేదు అని. ఆ నమ్మకంతోనే ఉన్నాను. సింధు, నాకు మాటిస్తావా? చెప్పండి. బై మిస్టేక్ నాకేమన్నా అయితే? వాస్తవ్ గారు, ఏంటా మాటలు? చెప్పలేవు సింధు. మా అమ్మని అనుని నువ్వే చూసుకోవాలి. చూసుకుంటావు కదా? మీకేం కాదు, అలాంటి ఆలోచన పెట్టుకోకండి. అను ఎక్కడ సింధు? తీసుకురాలేదా? లేదు, మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తే బాధపడుతుంది, అందుకే తీసుకురాలేదు. ఒక్కసారి నా కూతుర్ని చూడాలనుంది సింధు. బాయ్ సింధు. పేషెంట్ మదర్ మీరే కదా? అవునమ్మా. ఈ ఫైల్లో సంతకం చేయండి. దేనికి? అదేంటంటే మీ అనుమతితోనే ఈ ఆపరేషన్ జరుగుతుందని, పేషెంట్కి ఎలాంటి రిస్క్ జరిగినా అది మీ బాధ్యతే అన్న కన్ఫర్మేషన్. సింధు, ఏంటి ఈ నర్స్ ఇలా మాట్లాడుతోంది? ఆపరేషన్ రిస్క్తో కూడుకుందా? అదే ఉండదండి, కేవలం ఫార్మాలిటీ కోసం అలా చెప్తారు అంతే. మీరు సైన్ చేయండి. త్వరగా రండి. నాన్న, అయ్యో అను, లేమల్లగా. అను, దెబ్బలేమైనా తగిలాయా? ఏం లేదులే. అను, ఎవరికైనా దెబ్బ తగిలితే అమ్మ అని అరుస్తారు, నువ్వేంటి నాన్న అరిచావు? నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అమ్మ ఎలా ఉంటుందో నేను చూడలేదు, అమ్మ అని కూడా పిలవలేదు. నాకు అన్నీ మా డాడీయే.
మా డాడీయే నన్ను అమ్మలా పెంచారు. అందుకే నాకు తెలియకుండానే నాన్న అని వచ్చేస్తుంది. అను, అంత దూరం మనం వెళ్ళలేం. ఏదన్నా వెహికల్లో వెళ్దామా? అవును, అదిగో అక్కడ ఆటో ఉంది. పదండి, ఆటోలో వెళ్దాం. వద్దు, నడుచుకుంటూ వెళ్దాం. ఎందుకు వద్దు? ఒకసారి ఇలాగే ఆటోలో వెళ్తే వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు. అప్పుడు నేను ఎంత భయపడ్డానో తెలుసా? మళ్ళీ నేను నాన్నని శశిని చూస్తాననుకోలేదు. లక్కీగా బయటపడ్డాను. అలాగా? అయితే వద్దులే, నడుచుకుంటూనే వెళ్దాం. పదండి. పిల్లలు ఆగండమ్మా. పిల్లలు మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు. రండి, నా ఆటోలో ఎక్కండి. నేను దింపుతాను మిమ్మల్ని. వద్దు, మేము నడుచుకుంటూ వెళ్తాం. చాలా దూరం వెళ్ళాలి కదా. మీరు చిన్నపిల్లలు, నడవలేరు. పైగా ఆ పాప కుంటుతుంది. అవును రిషి, అన్ను కుంటుకుంటూ అంత దూరం నడవాలంటే కష్టం. ఆటోలో వెళ్దాం. అది కాక అను వాళ్ళ డాడీని త్వరగా చూడాలని బాధపడుతుంది. సరే, అలాగే. మేము చెప్పిన ప్లేస్కే మమ్మల్ని తీసుకెళ్ళాలి. అలాగే అమ్మా. మధ్యలో వేరే ప్లేస్కి తీసుకెళ్ళావో పోలీసులకి ఫోన్ చేస్తాను. సరే, ఎక్కండి ఎక్కండి. ఎక్కండి, జాగ్రత్త. త్వరగా పోనీయండి అంకుల్. వెళ్తున్నానమ్మా. యష్, నీతో ఒక విషయం చెప్పాలి. అలా పక్కకొస్తావా? స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. పిల్లలు కనిపించట్లేదంట. ఏమంటున్నావు నువ్వు? మార్నింగ్ సంధ్య పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసింది కదా. లంచ్ టైం వరకు స్కూల్లోనే ఉన్నారట. ఆ తర్వాతే మిస్ అయ్యారని చెప్పారు. సరే, అయ్యో భగవంతుడా, పిల్లకాయలకి ఏమి కాకుండా చూడు స్వామి. వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి వచ్చేసేలా చెయ్యి. అయ్యో, అసలు ఇప్పుడు వాళ్ళకేమైనా జరిగిందంటే అదంతా ఇప్పుడు మేమే చేసామంటారు. మా మీద ఎలాంటి అపవాదు రాకుండా నువ్వే కాపాడాలి స్వామి. అవి కాసేత ఉండడేంది? పిల్లకాయలు స్కూల్లో లేరన్న విషయం టీచర్ ఆయనకి ఫోన్ చేసి చెప్పేసింది అయ్యింది. అసలు పిల్లకాయల గురించి అడిగితే ఇప్పుడు నేను అబ్బకి ఏం చెప్పాలి? హలో సంధ్య, పిల్లలు కనిపించట్లేదంట. మాట్లాడవేంటి? అవునబ్బి, ఇందాకే వాళ్ళ స్కూల్ టీచర్ నాకు కూడా ఫోన్ చేసి చెప్పుండది. అసలు నువ్వు పిల్లల్ని స్కూల్లో దింపావా లేకపోతే బయట వదిలేసి వచ్చావా? లేదబ్బి, వాళ్ళని స్కూల్ లోపల దించి వాళ్ళు క్లాస్ రూమ్ లోకి వెళ్ళేందాకా అక్కడే ఉండి మరీ వచ్చిండానబ్బి. పిల్లలు కనిపించట్లేదని టీచర్ ఫోన్ చేయగానే వెంటనే నాకెందుకు ఫోన్ చేయలేదు? పిల్లకాయలు స్కూల్లో లేరని తెలియగానే కంగారులో
నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది అబ్బి. సారీ అబ్బి. సరే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను అబ్బి. పిల్లలు కనబడకుండా పోతే వాళ్ళ కోసం వెళ్ళకుండా నువ్వు ఇంట్లో కూర్చున్నావా? అంకుల్ ఎంత? నాకేం డబ్బులొద్దమ్మా. నాకు పిల్లలు లేరు. ఈ పాపని చూస్తే నాకు జాలేసింది. అందుకే మిమ్మల్ని ఆటో ఎక్కించుకుని ఇక్కడ దింపాను. థాంక్యూ అంకుల్. పర్వాలేదమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే. నేను ఎప్పుడు వెళ్ళి వాళ్ళ కోసం ఎతుకుతానబ్బి. సంధ్య, అబ్బి నువ్వేం వెతకాల్సిన అవసరం లేదు. పిల్లలు హాస్పిటల్కి వచ్చారు. అయ్యో భగవంతుడా. ఆమె స్కూల్లో చెప్పకుండా ఇలా రావచ్చా? తప్పు కదూ. మీరు కనిపించలేదని మీ టీచర్ ఫోన్ చేసి చెప్తే మేవెంత కంగారు పడ్డామో తెలుసా? డాడీని చూడాలనిపించింది, అందుకే వచ్చానమ్మా. అను ఒక్కతే వెళ్ళడం ఇష్టం లేక మేం తనకి తోడుగా వచ్చాం నాన్న. డాడీ ఎక్కడా? వెళ్తాను. డాడీని ఇప్పుడు కలవడానికి కుదరదాను. నాకు తెలుసమ్మా నువ్వు ఇలానే అంటావని. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. అంకుల్ మీరన్నా చెప్పండి, మా డాడీకి ఏమైంది? మీ డాడీకి చిన్న ఆపరేషన్ జరుగుతున్నాను. ఆ ఆపరేషన్ అయిపోతే కొన్ని రోజుల్లో మీ డాడీ లేచి నడుస్తారు. నిజమా? అవునను. ఇంక నీతో ఆడుకుంటారు, నిన్ను స్కూల్లో దించుతారు, షాపింగ్కి తీసుకెళ్తారు, నీతో సంతోషంగా ఉంటారు. రిషి, శశి, మా డాడీ మళ్ళీ నడుస్తారంట. సూపర్ అను. నడుస్తారంట. ఇది హాస్పిటల్, అల్లరి చేయకూడదు. పిల్లలు హాస్పిటల్కి వచ్చారేంటి? అది డాక్టర్ ఏమైంది? ఫారిన్ డాక్టర్ ఆల్రెడీ చెప్పారు రిస్క్ ఆపరేషన్ వద్దు అని. ఇప్పుడు చూడండి ఏమైందో. సడన్గా పేషెంట్ పల్స్ డౌన్ అయిపోయాయి. అవి నార్మల్ కాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. బాత్సోకి ఏం కాదు కదా? చెప్పలేం, కష్టమే. డాడీకి ఏమైనా అవుతుందా? లేదమ్మా, డాడీకి ఏం కాదు, నువ్వు భయపడకు. వాస్తవ్ గారి పరిస్థితి ఎలా ఉంది? క్రిటికల్గానే ఉంది. ఎంత ట్రై చేసినా పల్స్ రేట్ బెటర్ అవడం లేదు. అను, మీ డాడీని పిలువు. లే డాడీ. డాడీ, తాయారకి నేను తీసుకొస్తా అని చెప్పా. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని సాబ్ కాబట్టి జరుగుతుంది.